రేవంత్ రెడ్డి పాలనలో మరో అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. సర్కారు సాయం అందక, సకాలంలో పంట చేతికందే అవకాశం లేక, చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తనువు చాలించాడు. కామారెడ్డి జిల్లాలో సాగు భారమై మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజంపేట మండలం పొందుర్తికి చెందిన తిరుగుడు స్వామి తనకున్న 2 ఎకరాల్లో వరి సాగు చేశాడు. పొలంలో వేసిన బోరు ఎండిపోవడంతో నీళ్లందక పంట ఎండిపోయింది. మరోవైపు పెట్టుబడి కోసం చేసిన అప్పుతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అప్పు తీర్చే మార్గం లేక బాధపడుతున్న రైతు ఇంట్లో ఉరేసుకున్నాడు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. ఒక విషాదకరమైన పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక దయనీయమైన పరిస్థితి. వ్యవసాయాన్ని చాలా ధైర్యంగా, చాలా పండగలా చేసుకోవాల్సిన రైతు ఇవాళ చివరికి చేసే అప్పులు తీర్చే మార్గం లేక, ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సాయం అందక ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇప్పటిదాకా దాదాపుగా 470 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, రైతు ఆత్మహత్య గల కారణాలు ఏమని చెప్తున్నారు? కామారెడ్డి రాజేష్ కామారెడ్డి జిల్లాలో రైతులు ఈ బలవన్మరణానికి పాల్పడుతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. గత కొద్ది రోజుల నుంచి రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఇలాంటి ఆత్మహత్యలకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ రాజంపేట మండలంలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పొలానికి నీళ్లు అందక ఎండిపోతుందనే మనస్తాపం చెంది చేసిన అప్పు మీద పడుతుందనే తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తి గ్రామానికి చెందిన తిరుగుడు స్వామి అనే 35 సంవత్సరాలు ఉన్నటువంటి యువ రైతు దాదాపుగా 2 ఎకరాల వరి సాగు చేశాడు. పొలంలో వేసిన బోర్లు ఎత్తిపోవడంతో నీరు అందక పంట ఎండిపోతుంది. పంటకు పెట్టుబడి సహాయంగా తీసుకొచ్చిన డబ్బులు కట్టాల్సి ఉంటుంది, పెట్టుబడి మీద పడుతుందనే ఆవేదనతో ఆ అప్పులు ఎలా తీర్చాలనే బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అనేక మార్లు కుటుంబ సభ్యులకు తను తీసుకొచ్చిన అప్పుల విషయాన్ని పదే ప్రస్తావించి బాధపడ్డాడు. తీసుకొచ్చిన అప్పులు ఎలా కట్టాలి, పొలం ఎండిపోతుంది, బోరు పోస్తలేదు అని ఆవేదన వ్యక్తం చేసినటువంటి రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఫ్యాన్లకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ అంశం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అంశము. రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. ఒక పొందుర్తి గ్రామంలో కాదు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అనేక మండలాల్లో సాగునీరు కష్టాలు గత కొద్ది రోజులుగా రెట్టింపు అయ్యాయి. భూగర్భ జలాలు అడగంటడంతో బోర్లు ఎత్తిపోతున్నాయి. ప్రధాన ప్రాజెక్టులు అయినటువంటి చెరువులు తగ్గుముఖం పడుతున్నాయి. అదేవిధంగా ప్రధాన SRSPతో పాటు ఇటు నిజాంసాగర్ ప్రధాన జలాశయాల నుంచి పూర్తిగా నీళ్లు అందక, అదేవిధంగా చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందక తీవ్రంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. మొదటగానే ఇలా ఉంటే మరో 2 నెలల వరకు పరిస్థితి ఏ విధంగా ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భంగా ఉంది. ఇది చేతికొచ్చిన పంట, దాదాపుగా నీరు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో సకాలంలో నీరు అందక ఎండిపోతున్నటువంటి వరి కంకులను చూసి రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతులు ఇటు మాచారెడ్డి, అదేవిధంగా రామారెడ్డి పరిసర ప్రాంతాల్లో బోరు బావులు పూర్తి స్థాయిలో ఎత్తిపోవడంతో రైతాంగం అక్కడ ఉన్నటువంటి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి పొలాలకు పారిస్తున్న దుస్థితి ఉంది. గత 5 సంవత్సరాల్లో ఏనాడు కూడా ఇలాంటి దయనీయమైన పరిస్థితి రైతాంగం ఎదుర్కోలేదు. కానీ ఇవాళ పాలకులు చేసిన పాపమే. దాదాపు వర్షపాతం కూడా ఎక్కువగా నమోదైంది. వాటర్ని ఒడిసిపెట్టుకోవడంలో కానీ, అదేవిధంగా ఈ చెరువులు కుంటల్లో బుంగలను పూడ్చడంలో కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని చెప్పవచ్చు. వర్షపాతం గణనీయంగా ఎక్కువ మొత్తంలో నమోదైంది, కానీ ఆ పరిస్థితి భిన్నంగా ఉంది. బోరు బావులకు అడగడానికి ప్రధాన కారణం పడ్డటువంటి వర్షాన్ని పూర్తి స్థాయిలో ఒడిసిపట్టి బొంగలు, అదేవిధంగా ఈ కాలువలు ఏవైతే పూర్తి స్థాయిలో మరమ్మత్తు చేయలేదో పడ్డట్టుగా వర్షం బయటకెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో చెరువులు, జలాశయాల్లో నీరును ఒడిసిపట్టడంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమయ్యడం కారణమే ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. పొందుర్తి గ్రామంలో ప్రస్తుతమైతే విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో
పేద మధ్యతరగతి కుటుంబం 2 ఎకరాల భూమి సాగు చేశాడు, పూర్తి స్థాయిలో పంట చేతికందక రేపటి భవిష్యత్తు ఏంటని ఆవేదన వ్యక్తం చేసినటువంటి రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఈ పొందుర్తి గ్రామంలో చోటు చేసుకుంది. Right. ఏది ఏమైనప్పటికీ రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడంతో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రవీందర్. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తిలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి పెట్టుబడి సాయం అందక, తర్వాత పంట దిగుబడి రాక, పంట చేతికి అందే సమయంలో పంట ఎండిపోవడంతో సాగునీళ్లు లేక, సో ఇట్లా రైతు అనేక ఇబ్బంది పడి ఇక చేసేదేమీ లేక, గత్యంతరం లేక, తెచ్చినటువంటి అప్పులు తీర్చే మార్గం లేక తనువు చాలించినటువంటి విషాదకరమైన పరిస్థితులు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో రోజుకు ఒక్క రైతు చొప్పున లెక్క తీసుకుంటే దాదాపుగా రోజుకు యావరేజ్లా ఎక్కడో ఒక చోట ఒక రైతు, ఒక్కో రోజు ఒక రైతు, ఒక్కో రోజు 2 రైతులు, 3 రైతులు కూడా ఇట్లా ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. అంటే యావరేజ్గా తీసుకుంటే రోజుకు ఒక రైతు చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ప్రాణాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి ఏమైతే కావాలో, వ్యవసాయానికి ఏమైతే కావాలో తగిన సమయంలో పంట పెట్టుబడి అందడం, తర్వాత వ్యవసాయానికి ఒక ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కల్పించడంతో రైతులు ధీమాగా వ్యవసాయం చేసుకోగలుగుతారు. కానీ ప్రభుత్వం పూర్తిగా వ్యవసాయ రంగాన్ని, రైతుల్ని నిర్లక్ష్యం చేసే విధంగా వ్యవహరించడంతో కనీసం పంట పెట్టుబడి సాయం అందించడం అనేది ఒక మినిమం, ఒక బిగినింగ్ దశలోనే ఆ రకంగా పంట పెట్టుబడి సాయం దగ్గరే ప్రభుత్వం చేతులెత్తేయడంతో ఇవాళ రాష్ట్ర రైతాంగం మళ్ళీ బయట అప్పులు తీసుకురావడం, అప్పులకు మళ్ళీ వడ్డీలు పెరిగితోటి ఆ అప్పులు తీర్చలేక అవతల వేధింపులు ఎక్కువైపోయి ఇటు పంట చేతికి రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ రైతులు తనువు చాలిస్తున్నటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితులు తెలంగాణలో కనిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం నుంచి మాత్రం ఒక ప్రకటన లేదు, ప్రభుత్వం నుంచి రైతులకు ఒక భరోసా కల్పించే మాటలు లేవు. అది ముఖ్యమంత్రి దగ్గర నుంచి లేదు, వ్యవసాయ మంత్రి దగ్గర నుంచి లేదు, అధికార యంత్రాంగం నుంచి లేదు. కనీసం ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి ఈ విషాద పరిస్థితుల విషయంలో కూడా ప్రభుత్వం అట్లీస్ట్ ఒక గిల్టీగా కూడా ఫీల్ కానటువంటి పరిస్థితి.